ఇటు కేటీఆర్ హరీష్ రావు కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు? కేటీఆర్ గారి కామెంట్స్ కానీ హరీష్ రావు గారి కామెంట్స్ కానీ నీటి మీద దెబ్బ లాంటివి తప్ప అందులో పసలేదు, వాస్తవం లేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమిష్టిగా కష్టపడి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు ప్రజల నమ్మకాన్ని పొంది మేము అధికారంలోకి రావడం జరిగింది. అదే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఎంత శ్రమించాలో మా నాయకత్వానికి తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులంగా గ్రామ స్థాయిలో కానీ పార్లమెంట్లో స్థాయిలో కానీ మేము కష్టపడుతుంటే రాష్ట్ర స్థాయిలో ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఏం మేలు జరుగుతుందనే దాని మీద హరిబరి అనేది లేకుండా ఒక నిర్మాణాత్మకంగా అంచెలంచెలుగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందో ఆలోచన చేసి తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే అల్లాటప్ప పార్టీ కాదు. మా నాయకత్వానికి ఉన్నటువంటి పరిజ్ఞానంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు 10% కాదు కదా, ఒక 5% కూడా వాళ్ళకి పరిజ్ఞానం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి డెఫినెట్గా రేపు విజయం సాధిస్తాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే మంత్రుల అందరి నాయకత్వంలో రేపు తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని అలాగే కాపాడుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో 100% 15 సీట్లు కొట్టబోతున్నారు రేపు. ప్రధానంగా అటు బీజేపీ నాయకులు నిత్యం చెప్తున్నారు, గల్లీలో ఏ పార్టీ అయినా గెలవని, ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలవాలనేది ప్రజల ఆశ, ఖచ్చితంగా మేమే గెలుస్తామంటున్నారు. సో ఏం చెప్తారు? నిజంగా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారా? ఏం చెప్తారు మీరు? అది తప్పు మాట. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు ఉండరు. ఎందుకు? ఈరోజు పెరుగుతున్నటువంటి ధరల విషయంలో కానీ లేకపోతే సంక్షేమం విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఇది రోడ్డు మీద వదిలేసినటువంటి విధానం కానీ పేద ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎట్లాంటి మరి ఉత్తమమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే నిత్యావసర సరుకులకు సంబంధించిన ధరలు చూస్తే అలాగే పెరుగుతున్నటువంటి ట్యాక్సులు అటువంటి పరిస్థితులను చూస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉరగబెట్టింది? ఈరోజు ప్రజలను రక్తాన్ని పిండుకొని తాగుతూ ఉంది. బీజేపీ ప్రజలను ఎంత నష్టపరుస్తుందో సామాన్యుని అడిగితే తెలుస్తుంది. ఇక లీడర్లు మీటింగ్లలో మీటింగ్లు ఉత్తమ మాటలు మాట్లాడుతున్నంత మాత్రాన ప్రజలు మోసపోతారని అనుకోవడం అది బుద్ధి తక్కువతనమే అయితే తప్ప ఇంకా వేరేది కాదు. తప్పకుండా 10 సంవత్సరాల ట్రెండ్ అనేది కూడా ఒకటి గమనించాలి అందరూ. ఎందుకంటే 10 సంవత్సరాల గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలని మరి బీజేపీకి అవకాశంగా ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళేదో ఉరగబెడతారు, వాళ్ళేదో చేస్తారనే ఉద్దేశంగా ఆ రోజు 2014లో బీజేపీకి అధికారం ఇచ్చారు తప్ప మరి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితికి బీజేపీ తీసుకొస్తుందని ప్రజలు ఆ రోజు కనుక ఊహించుంటే బీజేపీకి అవకాశమే లేకుండే. ఈరోజు 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి మతం పేరుతోనో లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాల పేరుతోనో ప్రజలను రెచ్చగొట్టి మనోభావాలను రెచ్చగొట్టి ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారు తప్ప వాళ్ళు ప్రజలకు ఈ పని చేసినామని చెప్పి ఓట్లు అడిగేటువంటి దమ్ముంది ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా? ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలందరూ చూస్తలేరా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడితే అయితే దేవుళ్ళ గురించి మాట్లాడతారు, లేకపోతే పక్క దేశాలతో యుద్ధం గురించి చర్చ చేస్తారు తప్ప మరి రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి దేశం ఆర్థిక రంగంలో కానీ వైద్య రంగంలో కానీ మరి సాంకేతిక రంగంలో కానీ ఇటు విద్యారంగంలో కానీ మరి జరుగుతున్నటువంటి మార్పులు దేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎట్లా ముందుకు రావాలనేటువంటి అంశం మీద ఏ రోజైనా చర్చ జరుగుతుందా? ఈరోజు అది ప్రజలు ఆలోచన చేస్తలేరా? కేవలం మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారు, దేవుల పేరు చెప్పి ఎట్లాంటి రాజకీయాలు చేస్తారు ప్రజలందరూ చూస్తారు ఇవాళ. కాబట్టి ప్రజలకు రేపు భవిష్యత్తులో ఈరోజు ఎన్నో రకాల సమస్యలను మన ముందున్నాయి, ఎన్నో రకాల సవాళ్ళు మన ముందున్నాయి. ఓదిక్కు నిరుద్యోగ సమస్య, ఇంకోవైపు పెరుగుతున్నటువంటి ధరలు, ఇంకొక వైపు ప్రపంచ దేశాలతో చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సఖ్యత లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి అనవసరమైనటువంటి విషయాలు ప్రజలకు ఏమాత్రం మేలు చేయనటువంటి అంశాలను ముంగడబెట్టి ప్రజల మనోభావాలతో ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తే అది బీజేపీ భ్రమలో ఉన్నట్టే. రేపు తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతూ ఉంది. ప్రజలకు ఏదైతే అవసరమో ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల ప్రేమను ఎట్లా పొందాడో మనం చూసాం.